ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ యేసు చూస్తున్నాడు మినిస్ట్రీ సంబంధించి చేస్తున్న ఈ యొక్క వీడియోస్ మరి ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చదవండి, చూడండి. చూడటం వల్ల మీ టైం వేస్ట్ కాదు, కానీ చూడండి. కనీసం ఒక్కరన్నా మారతారన్న ఉద్దేశం నాది. అంటే బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నేను ఈ యొక్క సువార్తను ప్రకటించలేకపోయినా అసలు ఈ విధంగా వీడియోస్ ద్వారా అన్న మరి ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు మారతారన్నది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క వీడియోస్ చూస్తున్నారని నేను మరి అనుకుంటున్నాను. ముందుగా తిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రములేవా ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా ప్రభా తండ్రి, మమ్మల్ని సజీవులుగా ఉంటున్న విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, ఆ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరికి తండ్రి వినగల జీవకరించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయండి ప్రభా. స్తుతులపై ఆసీనుడైన దేవా, నీకే స్తోత్రములు వందము తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి నన్ను ప్రభా. నీ బుర్రగా నీ సాధనంగా నన్ను వాడుకునమని మా ప్రభు నేస్తే నా బ్రతమాలు వినమ్మగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినములకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44-46 వచనాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములకు కొన వెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో చూసినట్లయితే మానవులకు ఏం అవసరం? మానవులకు అతి ముఖ్యమైనది ఏంటంటే డబ్బు, మేడలు, మిద్దెలు, బంగారం, ఆస్తిపాస్తులు, పొలాలు, ఇవన్నీ ఉండాలి మానవులకి. ఇవన్నీ ఉంటే వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇవన్నీ వారికి ఉండాలి. కానీ మరి ఇవి లేనివారి సంగతి ఏంటి? ఇవి లేనివారు, ఇవన్నీ ఉన్నవారు చాలా హ్యాపీగా ఉంటారు. అది కూడా ఇంకొక విషయం చూసినట్టయితే లేని వారిని వీళ్ళు ఉన్నవాళ్ళు ఎలా చూస్తారంటే చాలా చిన్న చూపు చూస్తారనమాట. వీళ్ళు ఎందుకు పనికిరారు అంటే ఇవి లేని వాళ్ళు ఎవరు దేనికి పనికిరారు అనమాట. వాళ్ళ చిన్న చూపు చూసేవారిగా ఉంటారు వీళ్ళు. కానీ అది చాలా తప్పు. డబ్బు కాదు మనకు ప్రధానమైనది. డబ్బు అవసరమే. దేనికి? నీ అవసరాలు తగినంత వరకు డబ్బు అవసరమే. దురాశ వద్దు. కానీ నీకు నీ ఇంటి అవసరాలకు సంబంధించిన అంతవరకు నీకు డబ్బు అవసరమే. కానీ మరి
లేని వారిని ఇట్లా మనము తక్కువగా చేసి మాట్లాడే వారిగా మనము ఉండొద్దు. అలాంటి మనసు మనం కలిగి ఉండకూడదు. అలాంటి వాళ్ళని చాలామందిని కూడా నా జీవితంలో అనేక మందిని చూసి నాకు చాలా విసుగు వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారా అని చాలా విసుగు అనేది నాకు చాలా కలిగిందనమాట. అంటే ఈ డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. డబ్బే బంగారమే, ఆస్తులే, ప్రాణం, ఈ ఆస్తుపాస్తులే, పొలాలే, ఇయే. ఈ లేని వాళ్ళు ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరారు. కానీ ఇవి కాదు దేవుడు కోరుకుంటుంది, ఇవి కాదు. ఏంటంటే ఆయన కోరుకుంటుంది ఏంటంటే యేసును కలిగి ఉండటం మాత్రమే. ఇవన్నీ మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమే. దీని గురించి చెప్పాలంటే అనేకమైన ఉపమానాలు ఉన్నాయి. అనేక మంది చక్రవర్తులు, రాజులు, అనేక మంది ఎన్నో సంపాదించి ఎక్కడ విడిచిపెట్టిపోయారు. ఇక్కడ విడిచిపెట్టిపోయిన వాళ్ళేగా, ఏమీ తీసుకెళ్ళలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అలెగ్జాండర్ ద గ్రేట్ ఇన్ని సంపాదించాడు. ఎంతగా సంపాదించాడు, మరి ఏమి తీసుకెళ్ళాడు. చివరికి అన్ని ఆ రాజ్యాలు జయించి వశపరుచుకుని తన తల్లికి చెప్దాము, తన యొక్క విజయ వార్త తల్లికి చెప్దామని వస్తూ ఉండగా దారిలో అతనికేం కలిగింది, జ్వరం వచ్చి అతను బాగు చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. డబ్బు నీకు ప్రాణం ఇచ్చిందా? బంగారం నీకు ప్రాణం ఇచ్చిందా? నీ పొలాల్లో నీ ఆస్తులు నీకు ప్రాణం ఇచ్చాయా? నువ్వు జయించిన రాజ్యాలు నీకు ప్రాణం ఇచ్చాయా? కనీసం డాక్టర్లు అక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా నీకు ప్రాణం ఇవ్వలేకపోయారే. ఎవరు ఇవ్వగలరు? మన పరమ వైద్యుడు మాత్రమే. నువ్వు మంచి మనసు కలిగి ఉన్నట్లయితే నీకు ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే నీకు ప్రాణం ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే ఆ పరమ వైద్యుడు మాత్రమే. అదొకటి మాత్రము మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. చివరికి 3 కొడుకులు కోరాడు. ఏం కోరాడు? మూడు కోరికలు. నా డెడ్ బాడీని డాక్టర్లే మోయాలి అన్నాడు, వైద్యులే మోయాలి అన్నాడు. ఎందుకు వైద్యులే మోయాలి? వాళ్ళకి అర్థం కాల. ఎందుకు వైద్యులే మోయాలంటే మీరు ఎవరు నన్ను బ్రతికించలేకపోయారు, ఆ విషయం అందరికి తెలియాలి. నన్ను బ్రతికించే దేవుడే అన్న విషయం ఆ చివరిలో అతనికి తెలిసింది. నన్ను మీరెవరు కూడా బ్రతికించలేకపోయారు. నేను సంపాదించిన ధనం అంతా కూడా దారి వెంబడి చల్లుకుంటూ రండి అన్నారు. మరి శవపెట్టుకులో పెట్టిన తర్వాత 2 చేతులు అటు ఇటు పెట్టమన్నాడు. అంటే ఏంటి? అన్నీ సంపాదించాను, వట్టి చేతులతో వెళ్తున్నాను అన్నాడు. ఇదొక్కటి నేర్చుకుని ఇదొక్కటి గుణపడడం సరిపోదు మనిషికి. అయినా కూడా మనుషుల్లో మార్పు రావట్లేదు. మనుషుల్లో మార్పు అనేది రాక ఇలాగనే జీవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదో ఇక్కడ చెప్తున్నారు. అంటే యేసును కలిగి ఉంటే అన్నిటికంటే గొప్ప సంగతి. ఇవన్నిటికన్నా మనం కలిగి ఉన్నది ఏంటి? ఎవరిని కలిగి ఉండాలి? మనము యేసును కలిగి ఉండాలి. ఆ ప్రభువే మనకి ఆధారం. అంతే. మదర్ తెరిసా ఎక్కడి నుండి వచ్చింది? ఆమె తల్లి కూడా నువ్వు మంచి పని చేయి అని చెప్పి పంపింది. తల్లి ప్రోత్సాహం ఈరోజు చదివా నేను ఆ మదర్ తెరిసా చరిత్ర గురించి. మరి ఆ తల్లి మంచి పని చేయి అని ప్రోత్సహించింది తల్లి.
ఆమె ఎంతమంది కుష్ఠరోగులకి సేవ చేసింది. ఆమె చేసిన సేవ ఎవరు కూడా చేయలేరు. అందుకే ఆమె చనిపోయినా కూడా ఆమె మనలోనే ఇప్పుడు జీవిస్తూనే ఉంది. ఆమె అలాంటి జీవితం జీవించాలి. అలాంటి జీవితం మనము కోరుకోవాలి. పరలోక రాజ్యం దాచబడిన ధనమును పోలి ఉన్నది. ధనము చాలా విలువైనదే కాదని అన్నామా? విలువైనది. అది అందరికీ అవసరమే. డబ్బు అందరికీ కూడా అవసరమే. ఎంతవరకు? నీ అవసరాల వరకు, అంతే. అందరికీ అవసరమే. అందరూ ధనం కావాలని కోరుకుంటారు. ధనం కలిగి ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని అన్యాయముగా సంపాదించడమే తప్పు. అన్యాయంగా సంపాదించడమే తప్పు ధనాన్ని. చూడండి, మత్తయి సువార్త 6:33 చూసినట్లయితే, మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మీరు ఏం వెతకారంటే ముందు దేవుని రాజ్యమును నీతిని మొదట మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కానీ మనం వెతకం, ఇవి వెతుకుతాం ముందు. ఆయన రాజ్యమును నీతిని వెతకమంటున్నాడు ముందు. ఆయన్ని వెతకండి. అదే విధంగా మనము దేవుణ్ణి, ఆయన పనిని, ఆయన వాక్యాన్ని మొదట ఉంచినప్పుడు సమస్తము మన వెనకే వస్తాయి. ఆయన పనిని, ఆయన వాక్యాన్ని మనము మొదట ఉంచాలి. ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి. ఇచ్చినప్పుడు మన వెనకే వస్తాయి అన్నీ. నీకు కావాల్సినవన్నీ వెనకాలే వస్తాయి. చూడండి, కొంతమంది మనీ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? బాగా డబ్బు వచ్చేయాలని. ఇవన్నీ ఏం పనులు? ఇలా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు మనీ ప్లాంట్స్. కానీ కొంతమంది అనేకమైన నూనెలు రాసుకుంటూ ఉంటారు. కొంతమంది రకరకాల చేతుల మీద పచ్చబట్టలు అట్లాంటివి వేయించుకుంటూ ఉంటారు. దేనికి? డబ్బు వస్తుందంట ఇవన్నీ వేసుకుంటే. అర్థం లేని పనులు ఇలాంటివన్నీ కూడా మనము చేయకూడదు. కాబట్టి ప్రియులారా, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత అంట దేవుని ప్రకాశము కనపరచకుండా నిమిత్తము. దేవుని యుగ సంబంధమైన దేవత అంటే ఒక సాతానే. యుగ సంబంధమైన దేవత ఈ యొక్క దేవుని ప్రకాశము కనపడకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగజేసిందట? గురుడ్డితనము కలిగజేసిందట. చూడు, కొంతమంది యేసుప్రభు గురించి చెప్పగానే ఏమంటారంటే, ఇది దొరల మతం, ఈ విదేశీయుల మతం అని అంటూ ఉంటారు. ఇది మతము కాదు. ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది మతము కాదు, ఇదొక మార్గం. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన దేవుడు. నేనే మార్గం, సత్యం అని ప్రభు చెప్పాడు. యేసు అంటే ఏంటి? పరివర్తన, మార్పు. నీలో ఏముండాలి? చేంజ్ అనేది ఉండాలి, మార్పు అనేది ఉండాలి. మార్పు. యేసు ప్రభు సువార్త బ్రిటిష్ వారి కాలంలో వచ్చింది కాదు, కానీ మొదటి శతాబ్దంలోనే ఆయన శిష్యుల్లో ఒకరైన తోమాని గురించి తోమా అసలు ఫస్ట్ ప్రభుని విశ్వసించలా. ఆయన ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ టైం శిష్యులందరి మధ్యకి వచ్చాడు, కానీ అప్పుడు తోమా లేడు.
సెకండ్ ఏమో మేము దేవుణ్ణి చూసామని ఆ ప్రభుని చూసామని అన్నప్పుడు నేను ఆయన చేతిలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. రెండోసారి కూడా కనిపించాడు. తోమా చేతిలో వెలిపెట్టు అని రెండోసారి కూడా కనిపించాడు. మరి అలాంటిది తోమ గొప్ప విశ్వాసి అయ్యాడు. ఫస్ట్ అసలు గొప్ప సేవ చేశాడు తోమ. ఫస్ట్ ఆయన వచ్చింది ఎక్కడికంటే కేరళకి వచ్చాడు. ఫస్ట్ కేరళ బ్రాహ్మిన్స్ దగ్గర గొప్ప సేవ చేశాడు. అక్కడ బ్రాహ్మిన్స్ ఏం చేస్తున్నారంటే సూర్య నమస్కారాలు చేస్తున్నారు. సూర్య నమస్కారాలు అంటే నీళ్లు తీసి ఇట్లా పైకి ఇట్లా పోస్తారు కదా, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇదిగా ఆ తోమకి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మీరు నిజదేవుడైన యేసుప్రభుని విడిచిపెట్టి తోమ ఇంకా సూర్య నమస్కారాలు ఇట్లా ఏంటి సూర్యుడు దేవుడు సృష్టించింది కాదా, మీరు ఇలా చేస్తున్నారేంటి అని అన్నప్పుడు వాడు అన్నారు, మేము దేవునికి నీళ్ళు అర్పిస్తున్నాము, సూర్య నమస్కారం చేస్తున్నాం, సూర్యుని ఆరాధిస్తున్నాము అని వాళ్ళు చెప్తే అప్పుడు అన్నాడు, మరి నిజమే, మరి మీ దేవుడే అయితే సూర్యుడే మీ దేవుడే అయితే మరి ఆ నీళ్ళు మరి ఎక్కడికి దేవుడు అందుకోవాలి కదా, మనం ఇచ్చిన అర్పణ దేవుడు అందుకోవాలిగా, మరి ఎందుకు అందుకోవట్లేదు అని అడిగాడు. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. అయితే చూడండి మరి మా దేవుడు అందుకుంటాడో లేదో చూడండి అని అప్పుడు ఏం చేశాడు, ఈయన కూడా నీళ్లు తీసి ఇట్లా పైకి పోయి కానీ పైన అలా ఉండిపోయినాయి అంతే, ఒక చుక్క కూడా కింద పడలేదు. అప్పుడు బ్రాహ్మిన్స్ అంతా కూడా ఆ యొక్క తోమాని విశ్వసించారు. అంటే తోమ ప్రకటిస్తున్న ప్రభువుని విశ్వసించారు. అందరూ ఈ యొక్క క్రైస్తవ మతంలోకి వారు రావడం జరిగింది. అంటే ప్రభువుని విశ్వసించడం వాళ్ళకి జరిగింది. అప్పుడు చాలామందికి కోపం వచ్చింది. ఏంటి ఈ వ్యక్తి వచ్చి అందరినీ మారుస్తున్నాడు అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళు, ఆయన తర్వాత చెన్నై కూడా వచ్చాడు. ఈ వ్యక్తి వచ్చి ఎన్ని మార్చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి, అందరినీ మారుస్తున్నాడు ఏంటి అని చెప్పి ఏం చేశారంటే ఆయన ఎక్కడ చెన్నైలో మోకరించి ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగిందంటే బళ్ళెంతో పొడిచి చంపేశారు. ఆయన సమాధి కూడా చెన్నైలోనే ఉంది ప్రియులారా. కాబట్టి అనేక మంది స్వస్థపడ్డారు. తోమ యొక్క ఆయన యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది స్వస్థపడ్డారు. చనిపోయిన వారు సైతం బ్రతికారు. చూడండి, చనిపోయిన వారు సైతము బ్రతికారు. కాబట్టి ఈ విధంగా ఇంకా విషయం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయనను మనం ముందుగా ఎట్లా అంటామంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అంటాం కదా, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటాం. అంతేగాని ఇంకా ఏ దేవుళ్ళ పేర్ల ముందు రాదు. అంటే ఎందుకని అంటే ఎవరన్నా సరే ఇష్టం లేని వాళ్ళు, క్రీస్తు అంటే ఇష్టం లేని వాళ్ళు సైతం వాళ్ళు ఏమైనా పలకాలి, క్రీస్తు శకము అంటే క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పూర్వము. మన హిస్టరీలో అంతా కూడా ఉంటుంది ఇదంతా. కాబట్టి ఈ విధంగా 2 భాగాలుగా విభాగించబడింది. ఆయనకు ముందున్నదంతా ఏంటి, క్రీస్తు పూర్వం. ఆయన జన్మించినప్పటి నుండి క్రీస్తు శకం. కొంతమంది ఇది తక్కువ కులాల వారి మతం అంటారు. ఇది తక్కువ కులాల వారి మతం అంటారు. ఇది తక్కువ కులాల వారి మతం అనుకుంటారు. అది తప్పు. కులాన్ని ఎవరు సృష్టించారండి? కులాన్ని ఎవరు సృష్టించారు? ఒక్కసారి చెప్పండి. కులాన్ని ఎవరు సృష్టించారు? ఎక్కడుండి వచ్చినాయి ఈ కులాలనేవి? ఈ కులాలనేవి మనం ఏర్పాటు చేసుకున్నాయి కాదా?
పుట్టుకతో కులాలు ఉన్నాయా? లేవు కదా. మనమే సృష్టించుకున్నాం ఈ కులాలు అన్నవి. మరి తక్కువ కులాలమ్మ ఎక్కువ కులాలని ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ మానవులు ఏర్పాటు చేసుకున్నది ఇదంతా. మానవుల యొక్క రాజకీయం ఇదంతా. కాబట్టి కులాన్ని మనిషి సృష్టించుకున్నాడు. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత కులం అనేది లేనే లేదు. నువ్వు యేసుక్రీస్తులోకి వచ్చావంటే కులం అనేది లేనే లేదు. అందరూ సమానమే. యేసు ప్రభు వారికి దాచబడిన ధనముగా ఉన్నాడు. ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో వారు ఎలా ఉన్నారట? దాచబడిన ధనముగా ఉన్నారంట. ప్రియులారా, దాచబడిన ధనముగా ఉన్నారంట. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 20వ చూసినట్లయితే, గాడివాడైన సీమోను డబ్బుతో దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోవాలనుకున్నాడు కదా. పేతురు అక్కడ అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే గాడివాడైన సీమోను ఏమనుకున్నాడు? డబ్బుతో దేవుని యొక్క ఆశీర్వాదాలు కొనేసుకుందాం అనుకున్నాడు. అయితే పేతురు భక్తుడు అతన్ని గద్దించాడు. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్నాడు. నీ వెండి నీతో నశించునుగాక అన్నాడు. అదేవిధంగా పరలోక రాజ్యము దాచిపెట్టబడిన ధనమును పోలి ఉన్నది. పూర్వం రోజుల్లో ఏం చేసేవారు తెలుసా? పూర్వం రోజుల్లో అంట బంగారము వెండి ఇవన్నీ బిందెలు, ఆ లంకె బిందెలు అంటారు. ఆ బిందెల్లో దాచిపెట్టేవారు అనమాట. ఎక్కడ? భూమిలో త్రవ్వి భూమిలో పాతి పెట్టేవారు. అటువంటి దానితో పరలోక రాజ్యం ఇక్కడ పోల్చబడుతుంది. అది చాలా విలువైనది, ఖరీదైనది. ఒక రకంగా దాన్ని మనము కొనలేము. మరొక విధముగా చెప్పాలంటే మన సమస్తము దానికోసం వెచ్చించాలి. ముగిస్తా. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? మోకరించి గొప్ప ప్రశ్న అడిగాడండి. ఏం ప్రశ్న? అది అందరికీ తెలిసిందే. ఏం ప్రశ్న అడిగాడు? నిత్య జీవానికి వారసుడొకటికి నేనేమి చేయాలి? ప్రశ్న బాగానే ఉంది. నిత్య జీవానికి వారసుడొకటికి నేనేమి చేయాలి అన్నాడు. ప్రభు అతని ప్రేమించి ఆ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించు అన్నాడు. నేను బాల్యం నుండి చేస్తూనే ఉన్నాను కదా ఇవన్నీ అన్నాడు. అయితే నీకున్న ధనమంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంతే, అతని యొక్క ముఖం ఏమైపోయింది? మాడిపోయింది. ఎవరైనా నీ ధనమంతా, నీ ఇల్లంతా అన్నీ అమ్మేసి నన్ను వెంబడించానంటే వెంబడిస్తారా? అసలు చెప్పండి, ఎవరన్నా వెంబడిస్తారా? అసలు మనం ఇప్పుడు ఈ రోజుల్లో అన్నా ఆలోచిద్దాం. ఎవరన్నా వెంబడించే వాళ్ళగా ఉన్నారా? ఈ ధనమంతా అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన వెంబడించగలిగాడా? వెంబడించలేదు. అది దేవుని యొక్క దాచబడిన ధనం అంటే అది. దేవునితో మరి దేవుని శిష్యులు అందరూ మరి చూడండి, ఇది సముద్రం దగ్గర ఈ చేపలని పట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ పేతురు, ఆంధ్రే వాళ్ళందరూ ఏం చేశారు? దేవుడు వాళ్ళని రమ్మను కానీ మీరు రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా చేస్తానని అన్నప్పుడు వారు వెంటనే ఏమన్నారు? లేదు ఇవన్నీ మేము దాచిపెట్టుకోవాలి, మేము అమ్ముకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి అన్నారా? అనలేదు. వెంటనే దేవుణ్ణి వెంబడించారు. అన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించారు ప్రియులారా. అందుకే అంత గొప్ప సాక్షులు అయ్యారు వాళ్ళు. వారికి మనకి ఉన్న డిఫరెన్స్ అదే. వారు మనకి ఉన్న
తేడా అది. అదే లోకాసువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు అందరికంటే అన్నిటికంటే అమూల్యమైన వాడు. అందరికంటే అన్నిటికంటే అమూల్యమైన వాడు. చాలామంది చెప్తారు వాక్యం, కానీ ఆ వాక్యానుసారంగా జీవించరు. వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండరు. నేను వ్యక్తిని చూసానులేండి మా ఇంట్లోనే, మా ఇళ్లల్లోనే. అబ్బో అసలు ఎంతగా చెప్తారో అసలు వాక్యం, అసలు మళ్ళీ ఆ యొక్క మనిషిలో ఆ యొక్క గర్వం ఎంత తొణికిసలాడుతుందనేది మనిషిని చూస్తేనే నాకు అది అదిరిపోయా. నేను ఇంతగా చెప్పిన ఈవులు ఇంత ఉందా అనుకున్నా. నేను చెప్పట్లేదా పేరు? అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు అందరికంటే అన్నిటికంటే అమూల్యమైన వాడు. ఆయన రక్తం అమూల్యమైనది. ఆయన వల్ల జన్మించిన వారు ఎవరన్నా ఉన్నారా? పాపము లేకుండా ఆయన వల్ల జన్మించిన వారు ఎవరన్నా ఉన్నారా? ఆయన వల్ల మరణించిన వారు ఎవరన్నా ఉన్నారా? మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన గొప్ప ధననిధి. ఆయన గొప్ప ధననిధి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని సంపాదించుకోవడానికి సమస్తాన్ని విడిచిపెట్టాలి. సమస్తాన్ని మనం విడిచిపెట్టాలి అంటే, సమస్తాన్ని విడిచిపెట్టాలంటే నీ ఇల్లు వాకిళ్ళు అన్నీ విడిచిపెట్టి అమ్మేసి అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు. సమస్తాన్ని విడిచిపెట్టాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. మీకు ఏదైనా సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు రండి, భయపడకుండా. అది ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వండి. కాబట్టి ప్రభువును సంపాదించుకోవడానికి సమస్తమును మనము ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కాబట్టి మరొక విధంగా చూస్తే మనమే ఆ దాచబడిన ధనము. మనం దేవునికి విలువైన వారము. తెలుసా? మనము దేవునికి విలువైన వారము. ఎలా? అన్ని పాపాలు చేస్తున్న దేవునికి మనం ఎంత విలువైన వారం ఎలా అయ్యాం చూడండి. మన విలువైన వారము. మన కోసం యేసు ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. తన అమూల్యమైన రక్తంతో మనలను కొన్నాడు. తన అమూల్యమైన రక్తంతో మనలను కొన్నాడు. మనం దేవునికి ఎందుకు విలువైన వారం? అసలు ఎందుకు విలువైన వారము? మనం అందంగా ఉన్నామని కాదు, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని కాదు, నువ్వు బాగా చదువుకున్నావని కాదు, లేదా మంచి కులంలో పుట్టావని కాదు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనలను చేశాడండి. తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనలను చేశాడు. తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనలను చేసుకున్నాడు. అందుకే మనం అంటే ఆయనకి అంత ప్రేమ. మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని క్షమిస్తున్నాడు. ప్రేమ. అందుకే ఆయన తన ఆత్మను మనలో పెట్టాడు. అందుకే మనం ఆయన దృష్టికి విలువ గలవారము. జంతువులలోనూ పక్షుల్లోనూ ఆత్మ ఉంటుందా? ఉండదు. అదే మనిషి శరీరం మట్టిలో కలిసిపోయినా అతని ఆత్మకి చావు అనేది లేదు. చావు అనేది ఆత్మకి చావు ఉందా? లేదు. ఈ ఆత్మ పరలోకానికే చేరాలి. అందుకే ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు. ఈ విలువైన జీవితాన్ని ఆయనకు సమర్పించి ఆయన కోసం మనం ఏం చేయాలి? జీవించే వారిగా ఉండాలి. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు చనిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. చాలామంది తెలిసి తెలియక అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలా బలవంతంగా చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు తెలుసా? అగ్నిగుండంలోనికే పోతారు. అలా కాదు. దేవుడు సమయం ఇస్తాడు. నీకు ఎప్పుడు సమయం ఉందో అంతవరకు మనము
దేవుని కొరకు మనం జీవించే వారిగా మనం ఉండాలి. ఈ విలువైన జీవితాన్ని ఆయన సమర్పించి ఆయన కోసం జీవించాలి. ఆయన మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా చూడండి. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే, నువ్వు ప్రభు ఇంత విన్నా కూడా నువ్వు ప్రభుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇప్పుడే నీ సమస్తమును ఆయన సమర్పించి ఆయనను అంగీకరించు. ఇంకా నువ్వు అంగీకరించకుండా ఉన్నట్లయితే ప్రభుని ఈ సమయంలోనే ప్రభుని అంగీకరించే వారిగా ఉండండి. పరలోక రాజ్యంలో విలువైన ధనమును సంపాదించుకోనండి. ఈ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, దాచబడిన ధనము గురించి మేము నేర్చుకొని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, మేమే దాచబడిన ధనమని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. తండ్రి మేము మీ దృష్టిలో ఎంతో విలువైన వారమని మీకు తెలియజేస్తావు నాయన ప్రభా. తండ్రి, మీ కొరకు మేము జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. మేము భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు దయచేయమని. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ యొక్క వాక్యము మరి వారి యొక్క హృదయాల్లో నాటబడి భద్రపరచబడి తండ్రి ఆ వాక్యానుసారం వారు జీవించడానికి నీ కృప దయచేయమని మా ప్రభుని వేసిన బ్రతమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.